విలింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. ఈ పోర్టుకు సంబంధించి చాలా మంచి డీటెయిల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ పోర్ట్ అనేది ఏపీఎస్సీజెడ్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారంట. ఇది లార్జెస్ట్ భారతదేశంలోనే అతిపెద్ద పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. దీని ఖర్చు దాదాపు 8,867 కోట్ల రూపాయలైంది. ఇది డైరెక్ట్గా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్. ఈ విలింజం పోర్ట్ అనేది అంతర్జాతీయ షిప్పింగ్ రూట్కి జస్ట్ 10 నాటికల్ మైల్స్ దగ్గరగా ఉందంట. అండ్ ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే కొలంబో పోర్ట్ నుంచి ట్రాన్స్షిప్మెంట్ చేస్తున్నామో అది కంప్లీట్గా ఆపేయచ్చు అనమాట. అండ్ కేరళ గవర్నమెంట్ అంటే హయ్యెస్ట్ ఫండింగ్ ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ ఒక పోర్ట్ డెవలప్మెంట్లో ఇంత ఫండింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అక్కడ బ్రేక్ వాటర్ దగ్గర ఈ షిప్మెంట్స్ ఆల్ వెదర్ ఎటువంటి వెదర్ కండిషన్స్లో అయినా అక్కడ కార్గో కానీ ఇప్పుడు మదర్ షిప్స్ కానీ కంప్లీట్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ఆ బ్రేక్ వాటర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఖర్చు అయిందంట. దాదాపు అక్కడ 28 మీటర్స్ టాల్ బ్రేక్ వాటర్స్ని ఆపాల్సి వచ్చిందంట. అక్కడ అంటే దాదాపు 28 మీటర్స్ టాల్ అంటే 9 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో ఆ స్థాయిలో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టాల్సి వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్స్ బ్రేక్ వాటర్స్ అనేవి అక్కడ హ్యాండిల్ చేయాల్సి వచ్చిందనమాట. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్తున్నారు అనమాట. ఈ పోర్ట్ ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని కూడా చెప్తున్నారు.